ఆమె సైలెంట్గా ఉన్నారంటే కోపం ఎక్కువ వచ్చినట్టు అని అర్థం. అటువంటి సౌమ్యశీలి మేడం. సార్ గారు చెప్పకనే చెప్పినారు. మేడం గారి భర్త మోహన్ రావు గారు మేడం మ్యారేజ్ కాకుండా పద్మశ్రీగా ఉన్నారు. మ్యారేజ్ అయిపోయిన తర్వాత మోహనశ్రీ అయినారు మేడం. మోహనశ్రీ అయినారు అంటే చెప్పారు కదా మేడం నాలో సగము అన్నారు. సగం కాదు, పూర్తిగా మేడమే. మేడంలో ఉన్నది పూర్తిగా సారులో ఉన్నది మేడం పూర్తిగా. వాళ్ళ మాట సారు మేడం మాట్లాడే ప్రతి మాట వెనక సారు ఉంటారు, కానీ ఏం తెలియనట్టే ఉంటారు సారు. చాలా సౌమ్యంగా మాట్లాడినారు, కానీ సార్ గారు చాలా చమత్కారులు సార్. ఆయనతో మాట్లాడాలంటే మన తక్కువ ఉంటుంది, అందుకే ఆయన వెనక ఉండడం బెస్ట్. మేడం కూడా అదే పని చేసినారు. మేడం సార్ వెనక ఉండి నడిచినారు కాబట్టి మేడం ఇప్పుడు మోహనశ్రీ అయినారు మేడం. కాబట్టి ఆమె గురించి చెప్పాలంటే మా అనుభవం మా అనుబంధము 23 ఏళ్ళ నాటిది. ఏమీ తెలియని వయసులో, నేను చిన్న వయసులోనే 25 ఇయర్స్ ఏజ్లోనే జాబ్ రావడము, తర్వాత మేడం సాన్నిధ్యంలో మేము రావడము, ఆత్మ మేడం గారి సాన్నిధ్యంలో నేను మెలగడం జరిగింది. వాళ్ళ నుంచి చాలా నేర్చుకున్నాను. ఆ అనుభవంతోనే ఇప్పుడు ఇక్కడ మైక్ పట్టుకొని కూడా మాట్లాడగలిగింది. నేను కూడా ఒక ఎడ్జిటీని ఆమె సాన్నిధ్యంలో చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు మైక్ పట్టగలుగుతున్నానంటే ఆమె చూస్తే చాలా కాలంగా ఉంటుంది. మైక్ ఇస్తే మాట్లాడేటంటే వెంటనే మాట్లాడేస్తారు. మనం చూస్తే అబ్బాయి ఏమి మాట్లాడలేరు మేడం, భయస్తురాలేమో అని అనుకుంటాం, కానీ ఆమె చేతికి మైక్ ఇచ్చినామంటే మనం కొంచెం టైం చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు కూడా టైం మేడంకి ఇవ్వాలి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, చిన్నారులకు కృతజ్ఞతలు. శోభా మేడం గారు చాలా చక్కగా మేడం గారి గురించి చెప్పినారు. మన స్టాఫ్